వందల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచారం ఇది. దళితులు గుడి లోపలికి రావద్దు అని మాట్లాడుతున్నారు. వీడియో పెట్టినంత మాత్రాన ఏం జరుగుతుంది అనుకున్న మీ అందరికీ ఏం జరిగిందో చూపిస్తాం. వేదాన్ మీడియా తరపున నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ జంగమోన్పల్లి గ్రామంలో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపినాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ దీన్ని సుమోటో కింద జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నోటీసులు పంపించడం జరిగింది. 100 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన వేదాన్ గుడికి నాకు సమస్య ఉంటే నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన, నాకేదో దేవుని దగ్గర పోవాలంటే నా గుడికి పోవచ్చు కదా, అట్లనే మీరు కూడా పోవచ్చు అంట. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రంగా మారుతుందని చెప్పిన నా గొంతు ఈ రోజు జాతీయ ఎస్సీ కమిషన్ వరకు చేరింది. అందరూ సమానమే, సమానత్వమే మానవత్వం అని చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి పురోహితుడికి కూడా ఉంది. పూజారులు, పురోహితులు మీరు మార్చాలి. ఇది మీకు ఛాలెంజ్ డైరెక్ట్ గా చెప్తున్నా, ఎందుకంటే ఇది ఒక నమ్మకంతో వస్తున్నటువంటి విషయం. టీఆర్పీ కోసము ప్రతిరోజు న్యూస్ ఛానళ్లలో తమ్నేళ్లు పెట్టి పొద్దున్న నుంచి రాత్రి దాకా పెట్టిందే పెట్టి ప్రజలకు చూపిస్తున్నారే. మరి ఒక సామాన్య ప్రజలకు ఇంత దారుణమైనటువంటి వివక్ష జరుగుతుందంటే స్పందించింది లేదు. మనుషులు పుట్టాకే కులాలు పుట్టాయి గాని కులాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. జంగమోన్పల్లి గ్రామ దళితుల తరపున, యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దళితుల తరపున జాతీయ ఎస్సీ కమిషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది దళితులకు ఒక విజయమే. ఇది ఒక ఆయుధం. మీ వెంట నిలబడతాం, మీకు జరిగిన అన్యాయంపై పోరాడతాం. అవునండి, 100 సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచారం ఇది. దళితులు గుడి లోపలికి రావద్దు అని మాట్లాడుతున్నారు. వీడియో పెట్టినంత మాత్రాన ఏం జరుగుతుంది అనుకున్న మీ అందరికీ ఏం జరిగిందో చూపిస్తా. వేదాన్ మీడియా తరపున నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ జంగమోన్పల్లి గ్రామంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై పెట్టినటువంటి 2 వీడియోలు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపినాయి. ఆ 2 వీడియోలని చూసి రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ దీన్ని సుమోటో కింద స్వీకరించి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి నోటీసులు పంపించడం జరిగింది. ఏ వీడియో సర్క్యులేటింగ్ ఇన్ యూట్యూబ్ క్యాప్స్ అండ్ ఖబర్దార్ 100 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన వేదాన్ లైవ్ లో అమ్మవారు తల్లి వేదాన్ మీడియా రిగార్డింగ్ డినియల్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ఏ టెంపుల్ ఇన్ జంగమోన్పల్లి గ్రామం, తెలకపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా అని మన వీడియోని సబ్జెక్ట్ గా పెట్టి మరి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి నోటీస్ పంపించడం జరిగింది. ఏదైనా ఒక్క ఆలోచనతోనే మొదలవుతుంది. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రంగా మారుతుందని చెప్పిన నా గొంతు ఈ రోజు జాతీయ ఎస్సీ కమిషన్ వరకు చేరింది. 100 సంవత్సరాల క్రితమే మన తాళపాక అన్నిమాచార్యులు గారు చెప్పారు, బ్రాహ్మణుడుండేటి మెట్టభూమి ఒకటే, దళితుడుండేటి సరిభూమి ఒకటే అని. నాగర్ కర్నూలు జిల్లా జంగమోన్పల్లిలో దళితులపై జరుగుతున్న వివక్షను వేదాంత్ గారు వెళ్లి అక్కడ వాళ్ళతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ అంశం తెలుగు ప్రజల్లో బాగా సంచలనం రేకెత్తించింది. ప్రజా సంఘాల తరపున వేదాంత్ గారిని అభినందిస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. తప్పకుండా ప్రజా సంఘాలన్నీ మీ వెంట ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. ఆ రోజు నా ఆలోచన కూడా ఒక్కటే ఉండే, గ్రామంలో ఇప్పటికి కూడా ఏమనుకుంటున్నారంటే గ్రామంలో మాకు మధ్యలో చిచ్చులు పెడుతున్నారు అని అనుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఇదే. నిజంగా ఒకవేళ వాళ్ళల్లో వాళ్లకు చిచ్చులు పెట్టాలన్న ఆలోచన నాదైతే ఆ రోజే తక్షణమే దళితులందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నేను పెట్టించేవాడిని. ఆ రోజు నేను వాళ్ళకు హెచ్చరించింది ఒక్కటే, వాళ్ళు చేస్తుంది తప్పు అని ఖండించింది ఒక్కటే, మీరు ఎంతనో దళితులు అంతే అని చెప్పడం జరిగింది. నిన్ననే నేను ఆ దళితులను కలిసి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో మాట్లాడి రావడం జరిగింది. గణేష్ గారు, నా వాట్సాప్ లో ఈ రోజుకి 10 నుంచి 15 మంది మెసేజ్లు చేశారు. అన్న, మా ఊర్లో ఎప్పటి నుంచో వస్తుంది ఇదే, అసలు ఇది ఆపాలన్న ఆలోచన కూడా మాకు లేదు. ఎంతో మంది దళితులు ఈ దాన్ని అలవాటు అయిపోయారు, అంటే చస్తూ బ్రతకడం అలవాటు అయిపోయారు, గుళ్ళకి మేము పోవద్దేమో అని అలవాటు అయిపోయారు. కానీ ఈ రోజు మీరెత్తిన గొంతుతో అర్థమవుతుంది, లేదు మాకు కూడా హక్కు ఉంది గుళ్ళకి పోవాలి, ఎందుకు మేము గుళ్ళకి పోవద్దు అని. నిన్నగాక మొన్నండి ఒక గవర్నమెంట్ టీచర్ తన గ్రామంలో దళితులందరూ కలిసి అభిషేకం ఏదో చేసుకోవడానికి వెళ్తే ఇదే విధంగా అవమానపరిచి వాళ్ళని పంపించారంట. వీడియో అప్లోడ్ అయిన తర్వాత సరే ఇప్పటి నుంచి మంచిగా ఉంటామని చెప్తున్నారంట, కాంప్రమైజ్ అవ్వండి అని అడుగుతున్నారంట. వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. నా ఆలోచన ఏంటంటే, ఎప్పుడన్నా నా స్నేహితుల మధ్యలో లేకపోతే మన మధ్యలో
మనం మాట్లాడుకున్నప్పుడు ఏమని మాట్లాడుకుంటాము, లేదు అప్పటి కాలంలో ఇలా ఉండేనంట ఇప్పుడైతే లేదనుకుంటాం. ఆ వీడియో పెట్టే వరకు ప్రజలకు కూడా తెలియదు ఇంకా దళితులను ఇలా ఈ విధంగా వివక్షతో చూస్తున్నారని. ఈరోజు ఈ వీడియో ద్వారా యావత్ 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలిసింది, ఇప్పటికీ ఇంకా ఏ దళితులనైతే ఏ గ్రామంలో అయితే వివక్ష చూపించి అవమానపరుస్తున్నారో వాళ్ళందరూ కూడా మారాలని నా కోరిక. నువ్వు తింటున్న బియ్యం ఎవరు పండించారో నీకు తెలియదు. ఆసుపత్రిలో నువ్వు ఆపదలో రక్తం ఎక్కించుకుంటూ ఆ రక్తం ఏ కుల వస్తుందో తెలియదు. మళ్ళీ నీకెందుకు కులపిచ్చి? మనం మారాలి, కాలంతో పాటు మనము మారాలి. మిగతా గుడులు ఏవైతే గ్రామంలో 3 గుడులు ఉన్నాయో అందులో కూడా పోదాము, మిమ్మల్ని ఎవడు ఆపడు అని చెప్తే లేదన్నా ఈ రోజు మేము గుడిలోకి పోయి కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు ముట్టించి నైవేద్యాలు సమర్పించినంత మాత్రాన మనిషి ఆలోచన మారదన్నా. మా పోరాటం మేము గుడిలకు పోవాలి సాధించాలని కాదన్నా, వివక్ష ఉండకూడదు, సమానత్వం కోసం పోరాడుతున్నామన్నా, మా బిడ్డల భవిష్యత్ తరాని కోసం కొట్లాడుతున్నామన్నా, అందరూ ఒక్కటే అని నిరూపించడం కోసం పోరాడుతున్నామన్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. పెద్దలు, జ్ఞానులు, సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ కూడా గ్రామ ప్రజల్లోకి వెళ్లి వాళ్ళకి అవగాహన తెప్పించే ప్రయత్నంలో నాటకాలు వేయించడము, ఇవి అందరూ ఒక్కటే అని నిరూపించడానికి ఇంకెన్నో విధాలుగా ముందుకెళ్లి చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. అంటే పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారంటే మీరు ఇట్లా చేయొద్దు, ఇది చేయడం తప్పు అని మాట్లాడుతున్నారు కదా, ఎందుకు తప్పు అని చెప్పట్లేదు. అందులో కొంచెం సబ్జెక్ట్ ని ఎంచుకొని వాళ్ళకు చెప్పే విధానంగా చెప్తే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే ఇంత చేసినాం, ఇంకా చేస్తాం. మనుషులు కొట్టుకొని వస్తారు, ఆ పరిస్థితులు కూడా వస్తాయి. చెట్టు చిన్నగా ఉన్నప్పుడే ఉంచాలి, పెద్దగా ఉంచలేమంటారు కదా, అట్లా వీళ్ళ ఆలోచనలు ఇప్పుడే ఉంచేసేయాలి, ఇప్పుడే తుంచేసేయాలి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాలంటే భయం. ఎందుకు భయం? ఓట్లు తగ్గిపోతాయి. ఏదో ఒక కారణంతో ముందుకెళ్ళి బలంగా చెప్పలేకపోతున్నారు మీరు చేస్తుంది తప్పు అని. మరి ఎవరండి మార్చేది? అందరూ భయపడుకుంటూ కూర్చుంటే అణిచివేతపై ప్రశ్నించేది ఎవరు? సిరివెన్నెల గారు ఎప్పుడో అన్నారు, కులాల కోసం కుట్రలు చేస్తూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువని చూపి తగుకులేస్తారే, జనాలు తలలర్పిస్తారే అని. కులరహిత సమాజమే మన ధ్యేయం, మన లక్ష్యం. అణిచివేత ఎక్కడ మొదలైందో మార్పు కూడా అక్కడి నుండే మొదలవ్వాలి. నేను డైరెక్ట్ గా చెప్తున్నా, ఇది మీకు ఛాలెంజ్. పూజారులు, పురోహితులు మీరు మార్చాలి. ఎందుకంటే ఇది ఒక నమ్మకంతో వస్తున్నటువంటి విషయం. దళితులు అంటరాని వాళ్ళు దూరం ఉండాలి, అపవిత్రం అయిపోతుంది గుడి లోపలికి వస్తే అని ఒక నమ్మకంతో బ్రతుకుతున్న ప్రజలకు, అజ్ఞానులకు మీరు కూర్చొని దేవుడికి మంత్రాలు చదివి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు దేవుడికి సమర్పించడమే కాదు, మీ లక్ష్యం, మీ ఎజెండా వాళ్ళ ఆలోచనని కూడా మార్చడం, వాళ్ళను కూర్చోబెట్టి చెప్పడం అందరూ సమానమే, సమానత్వమే మానవత్వం అని చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి పురోహితుడికి కూడా ఉంది. గుడికి వచ్చిన ప్రతి భక్తుడికి చెప్పాల్సిన అవసరం ప్రతి పూజారికి ఉంది. వాడి మెదడుకు పట్టిన మైలకు అడగాల్సిన బాధ్యత మీది. ఎవరైతే వివక్ష చూపుతున్నారో ఆ బీసీ ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఇది మా కుల దేవత, మా స్థలంలో మేము కట్టుకున్న గుడి కాబట్టి మిమ్మల్ని రానివ్వడం లేదు అంటున్నారు. నేను అదే ప్రశ్నిస్తున్నాను, రేపు పొద్దున మీ కుల స్కూల్ కే పంపిస్తున్నారా? మీరు మీ కుల డ్రైవర్లనే మీరు డ్రైవర్ గా పెట్టుకుంటున్నారా? మీ కుల వైద్యుల దగ్గరికి మీరు వెళ్ళి చికిత్స చేసుకుంటున్నారా? ఇదేంటండి వేదాంత్ గారు? రేపు పొద్దున ఈ కథంతా చూస్తుంటే ఓసీ బ్లడ్ గ్రూప్, బీసీ బ్లడ్ గ్రూప్, ఎస్సీ బ్లడ్ గ్రూప్, ఎస్టీ బ్లడ్ గ్రూప్ వస్తుందేమో. అదే ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. కుల వైద్యులు లేరు, కుల డ్రైవర్లు లేరు, కుల రైతులు లేరు. దేవుడి దగ్గర మాత్రం కుల దైవం ఉంది. మా కుల దేవత, మా కుల దైవం, మా కులం పద్ధతులు, మా ఆచారాలు. ఇప్పుడు గుడి అంటున్నారు కదా సార్, ఆ గుడి కట్టడంలో ఎందరి కులస్తుల పాత్ర ఉందో వీళ్ళకి తెలుసా? ఆ విగ్రహాన్ని చెక్కిన వాడే కులమో తెలుసా? తెలియదు. అని దానికి ఒక్కసారి ప్రాణ ప్రతిష్టాపన చెయ్యంగానే అసలు వాస్తవానికి వీళ్ళు పెట్టేది దేవతలకు, దేవుళ్లకు బొట్లు కాదు. వీళ్ళు అంటించే రంగులు ఏంటంటే వీళ్ళ స్వార్థము, వీళ్ళ స్వలాభము, వీళ్ళ అనుకూలంగా ప్రవర్తనని దేవునికి అంటిస్తున్నారు. కుల గజ్జిని దేవునికి అంటిస్తున్నారు. మనుషులు పుట్టాకే కులాలు పుట్టాయి గానీ కులాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చూపించే ఆసక్తి సమాజంలో జరుగుతున్న ఇలాంటి దుర్మార్గాలపై దృష్టి పెట్టడం లేదు. వాస్తవం. ఈ రోజున్న పరిస్థితులలో లావణ్య రాస్తారు దాదాపు 30 రోజులు కంటిన్యూ లైవ్ లు కొట్టిరు. భార్యాభర్తల పంచాయతీలు. సెలబ్రిటీ అయితే కథం దువ్వుకున్న న్యూసే, కార్ దిగిన న్యూసే, కార్ ఎక్కిన న్యూసే, పబ్లిక్ లో సిగరెట్ తాగిన న్యూసే. ఒక రాజకీయ నాయకుడు ఆ దువ్వాడ శ్రీనివాసు, ఆ మాధురి, ఆ పంచాయతీ అట్లనే పట్టిరు. మొన్నటికి మొన్న 2 నెలల కింద ఆగోరి గురించి, ఆమె పేరేమో ఉన్నది, ఆమె వర్షిణ్యాయమో, వాళ్ళ పంచాయతీ అట్లనే పట్టిరు. టీఆర్పీ కోసము ప్రతి రోజు న్యూస్ ఛానళ్లలో తమ్నెయిల్లు పెట్టి పెద్ద పెద్ద హెడ్లైన్స్ లు వేసి శాటిలైట్ మీడియాలు అంత కవర్ చేస్తున్నాయే. పొద్దున్న నుంచి రాత్రి దాకా పెట్టిందే పెట్టి ప్రజలకు చూపిస్తున్నారే. మరి ఒక సామాన్య ప్రజలకు ఇంత దారుణమైనటువంటి వివక్ష జరుగుతుందంటే స్పందించింది లేదు. అంత క్లారిటీగా గుడి లోపలికి వెళ్ళంగానే ఒక యువకుడు, చిన్న పిల్లగాడు, 10వ తరగతి కూడా పాస్ అయ్యో లేదో తెలియదు, వాడు మనకి దేవుడెక్కి డైరెక్ట్ గా మీరు రావడం
వల్ల అపవిత్రం జరిగింది, దళితులు గుడి లోపలికి అడుగు పెట్టొద్దని కరాఖండిగా మాట్లాడుతుంటే అంత అద్భుతమైన ప్రూఫ్లు మీ దగ్గర ఉండి సోషల్ మీడియాలో అన్ని ప్రూఫ్లు పెట్టిన తర్వాత కూడా దీనిపై ఖండించడం గానీ హెచ్చరించడం గానీ చేస్తుంది తప్పు అని చెప్పడం గానీ జరగలేదు. రీసెంట్ గా ఒక కామెంట్ చూసిన, కామెంట్ లో ఒక రాసిరు, కందుకూరి వీరేశలింగం గారు చెప్పినట్టు జాతి అనే ఒక ఆలోచన మన మనసులో ఉండే వ్యాధి, దానికి మందు మానవత్వం, విద్య. మానవత్వం లేని మనిషి బ్రతికి కూడా వేస్టే కదా. నేను నిజంగా ఆనందపడతా ఒకవేళ మీరు వెళ్ళి మీ ఊరిలో ఉన్నటువంటి ఇలాంటి కుల వివక్ష గురించి పిచ్చితోటి గజ్జితోటి ఉన్న వాళ్ళకు ఒక 5 మందిని కూర్చోబెట్టి వారికి మాట్లాడే ప్రయత్నం చేయండి. అట్లా ఒక్కొక్కరు ఇద్దరినో ముగ్గురునో మార్చినా మెల్లిమెల్లిగా మనుషులందరిలో మార్పు వస్తుంది. మీ బానిసత్వాన్ని మీరే పారదోలాలి. జంగమోన్పల్లి గ్రామ దళితుల తరపున, యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దళితుల తరపున జాతీయ ఎస్సీ కమిషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఖచ్చితంగా ఇది దళితులకు ఒక విజయమే. ఎందుకంటే మా వెంట ఎవ్వరు ఉండరు, మా తరపున ఎవ్వరు నిలబడరు అని అనుకుంటున్న మీ అందరికీ ఇది ఒక ఆయుధం. ఖచ్చితంగా మీ వెంట నిలబడతాం, మీకు జరిగిన అన్యాయంపై పోరాడతాం అని ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా స్పందించింది.